ఎందరో మహానుభావులు, కవులు, రచయితలు, మేధావులు తమ అనుభవంతో వివిధ సందర్భాలలో అనేక మోటివేషనల్ కోట్స్ చెప్పడం జరిగింది. వాటిలో బాగా ఉపయోగపడే కొటేషన్స్ ను మీకు సేకరించి చెబుతున్నాను. మీకు నచ్చితే మరి ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఆలస్యం ఎందుకు, వెంటనే మన టాపిక్ లోకి వెళ్ళిపోదామా? యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అని స్వామి వివేకానంద ద గ్రేట్ మోటివేటర్ చెప్పారు. నీ తలరాతను నువ్వే రాసుకోవాలి, నీ గమ్యం నీవే సృష్టించుకోవాలి. రాయిలాంటి నిన్ను శిల్పంలా చెక్కడానికి ఏ శిల్పి రాడు. రాయి నీవే, శిల్పి నీవే. నిన్ను నీవే శిల్పంలాగా చెక్కుకోవాలి. వెనుకటికి ఒక నక్క పులిని చూసి వాతలు పెట్టుకుందట. పులిలాగా చారలు రావడానికి. చివరకు ఏమైంది? వాతలు ఇన్ఫెక్షన్ గా మారి చనిపోయింది. అందుకే నీవు నీలాగే ఉండు. ఎందుకంటే 100 జిరాక్స్ కాపీలైనా ఒక్క ఒరిజినల్ కాపీకి సాటిరావు. 100 కుక్కలు ఒక్కటై మురిగినా ఒక్క సింహ గర్జనకు సాటిరావు. బలం అందరికీ ఉండొచ్చు, సంకల్ప బలం మాత్రం కొందరికే ఉంటుంది. లక్షలు ఉన్నవాడితో స్నేహం చేయడం కంటే మంచి లక్షణాలు ఉన్నవాడితో స్నేహం ఎంతో మేలు చేస్తుంది. కురుక్షేత్రం లాంటి ఈ జీవితంలో కాలక్షేపం చేస్తే కుదరదు. జీవిత యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండవలసిందే. బోర్న్ ఇన్ పోవర్టీ ఈజ్ నాట్ ఎ సిన్ ఆర్ క్రైమ్, బట్ టు అడ్జస్ట్ విత్ ఇట్ ఈస్ వెరీ డిస్గస్టింగ్. పేదరికంలో పుట్టడం ఎవరి పాపం కాదు, నేరం అంతకంటే కాదు. కానీ దానితోనే అడ్జస్ట్ అవడం మాత్రం చాలా దరిద్రంగా ఉంటుంది. మన చేతికి ఉన్న వేళ్లే సమానంగా లేవు. అట్లాగే ఎవరి స్పెషాలిటీ వారికి ఉంటుంది. ఎవరి జన్మ వృధా కాదు. ఎవరు ఏ రంగంలో ఎక్స్పర్ట్ గా ఉంటారో తెలుసుకుంటే ఆ రంగంలో దూసుకుపోవచ్చు. ప్రతి ఒక్క విద్యార్థి ఎంపీసీ తీసుకుని మ్యాథ్స్ చేయగలడా? చేపను చెట్టు ఎక్కమంటే ఎక్కుతుందా? కానీ దానిలాగే వేరే జంతువులు ఈత కొట్టగలవా? దేని స్పెషాలిటీ దానికే ఉంటుంది. జీవితం విసుగు పుట్టడానికి 1000 కారణాలు ఉండవచ్చు. కానీ రేపటి రోజు ఇలా ఉండదు అనే ఒకే ఒక్క నమ్మకంతో అందరూ జీవిస్తుంటారు. ఎందుకంటే మనిషి ఆశాజీవి. ఏ సైడ్ లేకపోతే సూసైడ్ అనుకోవడం మూర్ఖత్వం. నీవు ప్రయత్నిస్తున్నంతసేపు ఓడిపోయినట్టు కాదు. నెవర్ గివ్ అప్. క్విట్టర్స్ నెవర్ విన్, విన్నర్స్ నెవర్ క్విట్. గెలుపొందే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. అందుకే అంటారు, గెలుపొందేవారు ఎన్నటికీ చేసే పనిని వదిలిపెట్టరు. వదిలిపెట్టేవాడు ఎప్పటికీ గెలవలేడు. నమ్మకం ఉన్నవాడిని క్యాన్సర్ కూడా ఏమీ చేయలేదు. కాని నమ్మకం లేనివాడిని జలుబు కూడా చంపేస్తుంది. చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకునే కంటే చిరు దివ్యను వెలిగించమన్నారు. ప్రపంచంలోని చీకటి అంతా ఒక్కటైనా ఒక్క అగ్గిపుల్ల వెలుతురును ఆపలేదు. వర్క్ లైక్ ఏ క్లాక్, డోంట్ సిట్ లైక్ ఏ రాక్. మనం నిరంతరం గడియారంలాగా పనిచేయాలి. అంతేకాని ఒక బండరాయిలాగా పడి ఉండరాదు. అలా ఉంటే ఆ రాయికి మనకు తేడా ఉండదు. మహాకవి శ్రీశ్రీ గారు చెప్పినట్లు, కుదిరితే పరిగెత్తు, కుదరకపోతే నడువు, ఇంకా చేతకాకపోతే ప్రాకుతూ పో. కాని నీ గమ్యాన్ని ఆపవద్దు. ఎందుకంటే దాహానికి కూడా పనికిరాని సముద్ర జలాలే ఎగిసిపడుతుంటే నీవు కప్పుకున్న దుప్పటి పరుపు కూడా చీ లేవరా దరిద్రుడా అని అసహించుకొనకముందే లే. నీ లక్ష్యానికై పాటుపడు. గొర్రెలలో గొర్రెలాగా బ్రతకడం కాదు, ఆ మందలోని పొట్టేలులాగా బ్రతకాలి. కాకిలాగా కలకాలం బ్రతకడం కాదు, హంసలాగా రాజాలాగా కొంతకాలం బ్రతికినా కలకాలం గుర్తుండిపోతావు. ఈరోజు నిన్ను గొంగళి పురుగు అని అందరూ అసహించుకుంటున్నారా? గొంగళి పురుగే రంగురంగుల సీతాకోక చిలకగా మారడం లేదా? ప్రతి గొంగళి పురుగు గమ్యం రంగురంగుల సీతాకోక చిలుకైతే నీ జీవితం కూడా మారుతుంది. అందుకే ఏదీ శాశ్వతం కాదు, మార్పు మాత్రమే శాశ్వతం. కాదంటారా? సుద్దాల అశోక తేజ గారు వ్రాసిన ఒక గేయం ఎందరికో స్ఫూర్తినిచ్చింది. అదే, ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందు వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీరు రాని, ఏదైనా కాని, ఎదురేది రాని, ఓడిపోవద్దు, రాజీ పడొద్దు. నిద్రే నీకొద్దు, నింగే నీ హద్దు. లక్ష్యం ఎంత పెద్దదైనా భయపడవద్దు. మహాసముద్రమైన బొట్టు బొట్టు కలిస్తేనే ఏర్పడుతుంది. ఒక్క సిరా చుక్కతో లక్ష మెదళ్లలో కదలిక తెప్పించవచ్చు.
డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చెప్పినట్లు కెరటం అంటే నాకిష్టం. ఎందుకంటే అది పడినందుకు కాదు, అది పడి లేచినందుకు. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. పనిచేస్తూ పోతే ఎంత పెద్ద లక్ష్యమైనా చిన్నదవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ వెన్ యు ఆర్ బిజీ. ఎవ్రీథింగ్ ఈజ్ డిఫికల్ట్ వెన్ యు ఆర్ లేజీ అండ్ స్పెండ్స్ యువర్ టైం క్రేజీ. ఎవరికి పుట్టిన బిడ్డ ఎక్కి ఎక్కి ఏడవడానికి ఎవరికి ఎవరు ఏమి చేయరు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిద్రపోకుమా అన్నారు కవిగారు. సో డోంట్ క్రై బట్ ట్రై. సక్సెస్ ఈజ్ ద గ్రూప్ ఆఫ్ ట్రయల్స్. విలువలు లేని విజయం వృధా. నీతి నియమాలు లేని జీవితం వృధా. ఎందుకంటే సువాసన లేని పుష్పంను ఎవరు ఇష్టపడతారు? ఈజీ కమ్స్ ఈజీ గోస్. ఏది సులభంగా రావాలని కోరుకోవద్దు. సక్సెస్ హ్యాస్ నో షార్ట్ కట్. ఇట్ కమ్స్ బై హార్డ్ వర్క్ ఓన్లీ. కష్టపడేవాడు ఎన్నటికీ నష్టపోడు. కష్టించేవాని చేతిలో విజయం బానిసవుతుంది, కుక్కపిల్ల అవుతుంది. అదృష్టాన్ని నమ్మితే వచ్చే విజయం 1% మాత్రమే. కష్టాన్ని నమ్మితే వచ్చే విజయం 100%. ఏది మంచిది మీకే తెలుస్తుందిగా. పావురాలకు రోజు మేత వేస్తుంటే అవి ఎగరడం మానేస్తాయి. కొన్నాళ్లకు ఎగరడం మర్చిపోయి మేత దొరకనప్పుడు చనిపోతాయి. ఎవరికైనా మనం చేపల కూర ఈరోజు వండి పెడితే మరి రేపు ఆకలి కాదా? రోజు ఎవరు ఉచితంగా పెడతారు? అదే చేపలు పట్టడం నేర్పితే వాటిలో కొన్ని తిని కొన్నింటిని అమ్ముకుని సొమ్ము చేసుకుని బ్రతుకుతాడు. నీవు గెలిచే వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు. బలహీనుని గెలుపు అందరికీ చాలా బలంగా వినిపిస్తుంది. ఎవ్రీ డాగ్ విల్ హ్యావ్ ఇట్స్ డే. తనదైన రోజు ఎంత బలహీనుడైనా గెలిచి చూపెడతాడు. ఆగిపోయిన గడియారం కూడా రోజుకు 2 సార్లు ఖచ్చితమైన సమయాన్ని చూపెడుతుంది. ఎవ్వరిని అండర్ ఎస్టిమేట్ వేయవద్దు. మన గురించి మనం చెప్పుకోవద్దు. మనం చేసే మంచి పనులే మన గురించి చెబుతాయి. ఇతరుల నష్టం మన లాభంగా ఎప్పుడూ అనుకోవద్దు. విన్ వర్సెస్ విన్ పాలసీ ఇస్ ద బెస్ట్ పాలసీ. మనం బ్రతకాలి, మనతో పాటు ఇంకా నలుగురు బ్రతకాలి అనే దృక్పథం ఎంతో ఉన్నతమైనది. ఎందుకంటే 1+1 = 2 అవుతుంది. అదే 1 - 1 = 0 అవుతుంది కదా. సో లివ్ అండ్ లెట్ లివ్ పాలసీ ఇస్ ద బెస్ట్ పాలసీ.